Hello students, welcome to Sri Guru Bio Classes. Students, ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now let us come to the topic. Self assessment model paper 2 2025-26 General Science paper 2 Biological Science. Students, examination 35 marks కండక్ట్ చేయడం జరిగింది. 1 hour 15 minutes టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 1 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి, ప్రతి క్వశ్చన్కి కూడా 1 మార్క్. సో ఇలా మనకు 5 into 1 5 మార్క్స్కి ఈ సెక్షన్ నుండి క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మెయింటైన్స్ posture అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్పాండ్ డిఎన్ఏని విస్తరించండి అని అడగడం జరిగింది. నెక్స్ట్ నేమ్ ద అసెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్ డిపిక్టెడ్ ఇన్ ద పిక్చర్. సో పిక్చర్లో చూపించినటువంటి ఈ డయాగ్రామ్ ఏ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ద గ్యాప్ బిట్వీన్ 2 nerve cells ఈజ్ కాల్డ్. సో 2 nerve cells మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఏమంటారో రాయాలి. నెక్స్ట్ రైట్ ఏ స్లోగన్ టు అవేర్ పీపుల్ అగైనెస్ట్ ఫిమేల్ ఫెటసైడ్. సో ఫిమేల్ ఫెటసైడ్ దానికి సంబంధించి స్లోగన్స్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇక్కడ కూడా మనకు ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్క్స్, 3 into 2 6 మార్క్స్, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్గా ఈ సెక్షన్కి 6 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ టెస్టిస్ యొక్క ఫంక్షన్స్ రాయాలి. నెక్స్ట్ స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, ఆ టేబుల్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఏంటి, ప్లాంట్ హార్మోన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి టేబుల్. ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, అబ్సెసిక్ యాసిడ్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు వాటి ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ప్లాంట్ హార్మోన్ హెల్ప్స్ టు గెట్ లాంగ్ ప్లాంట్స్. సో ఏ హార్మోను ప్లాంట్స్ పొడవుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది అని అడగడం జరిగింది. నెక్స్ట్ విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షెడింగ్ ఆఫ్ లీవ్స్ని రాల్చడానికి ఏ హార్మోను రెస్పాన్సిబుల్ అవుతుందో రాయాలి. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు మెయింటైన్ ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లో థైరాక్సిన్ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అడగడం జరిగింది. సో ఇలా ఈ 3 క్వశ్చన్స్కి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 4 into 4 16 మార్క్స్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి కూడా 4 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో మన క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ ఇన్ రీప్రొడక్షన్లో డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం వల్ల యూజెస్ ఏంటో రాయాలి. నెక్స్ట్ డూ ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిమ్యులై, జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ప్లాంట్స్ స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతాయా, అయితే అవి ఎలా రెస్పాండ్ అవుతాయో దానికి గురించి మీరు కామెంట్ రాయాలి. నెక్స్ట్ వాట్ ప్రాబ్లమ్స్ మైట్ అరైజెస్ ఇఫ్ రిసెప్టార్స్ డు నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో రిసెప్టార్స్ ప్రాపర్గా పనిచేయకపోతే ఏమవుతుందో రాయాలి. నెక్స్ట్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ గీసి దానికి పార్ట్స్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, దిస్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. దిస్ క్వశ్చన్ హ్యాస్ అన్ ఇంటర్నల్ చాయిస్. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది 8 మార్క్ క్వశ్చన్, 1 into 8 8 మార్క్స్ ఈ సెక్షన్కి అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హౌ డు యూ డెమాన్స్ట్రేట్ ద ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. ఇది
ఫోటోట్రోపిజం యాక్టివిటీ రాయాలి. ఇందులో పాలినేషన్కి ఫర్టిలైజేషన్కి డిఫరెన్సెస్ రాయాలి. సో ఇలా మనం క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే టోటల్గా 35 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us see that answers. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2, జనరల్ సైన్స్ పేపర్ 2, బయాలజికల్ సైన్స్ ఆన్సర్స్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మెయింటైన్స్ ఫాస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ? సో ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో మనకు బాడీ ఫాస్చర్ అండ్ ఈక్విలిబ్రియంని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుందంటే సెరిబెల్లం. సెరిబెల్లం ద పార్ట్ ఆఫ్ హైండ్ బ్రెయిన్ మెయింటైన్ ద ఫాస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. సో సెరిబెల్లం అనేటటువంటి పార్ట్ మనము బాడీ ఫాస్చర్ అండ్ ఈక్విలిబ్రియంని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్పాండ్ డిఎన్ఏ. డిఎన్ఏ మీన్స్ deoxyribonucleic acid. DNA means deoxyribonucleic acid. Next, name the asexual reproduction method depicted in the picture. So ఈ పిక్చర్ లో ఏం చూపించారు? దిస్ ఈజ్ లీష్మేనియా. సో బైనరీ ఫిజన్ ఇన్ లీష్మేనియా. సో ఈ పిక్చర్ లో చూపించినటువంటి ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ బైనరీ ఫిజన్ ఎక్కడ జరుగుతుందంటే లీష్మేనియాలో జరుగుతుంది. నెక్స్ట్, ద గ్యాప్ బిట్వీన్ 2 nerve cells is called సినాప్స్. ఏదైతే 2 nerves మధ్య గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ను మనం సినాప్స్ అంటాం. సో సినాప్స్ ఇస్ ద జంక్షన్ బిట్వీన్ 2 neurons is called సినాప్స్ అంటాం. సో ద ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, రైట్ ఏ స్లోగన్ టు అవేర్ పీపుల్ అగైనెస్ట్ ఫీమేల్ ఫెటిసైడ్. సో ఇక్కడ స్లోగన్స్: లెట్ హర్ లివ్, లెట్ హర్ షేమ్, సే నో టు ఫీమేల్ ఫెటిసైడ్, నో గర్ల్ నో వరల్డ్, ప్రొటెక్ట్ ద గర్ల్ చైల్డ్. సో దిస్ ఈజ్ 2 స్లోగన్స్. సో దీనిలో ఏదైతే మీకు బాగా గుర్తుంటుందో అది రాసినా సరిపోతుంది. నెక్స్ట్, సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ టెస్టిస్. టెస్టిస్ యొక్క ఫంక్షన్స్ రాయాలి. ఫంక్షన్స్ ఆఫ్ టెస్టిస్ యాజ్ ఫాలోస్. సో టెస్టిస్ యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్టయితే ద ఫార్మేషన్ ఆఫ్ జెర్మ్ సెల్స్ ఆర్ స్పెర్మ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద టెస్టిస్. సో జెర్మ్ సెల్స్ లేదా స్పెర్మ్స్ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, సెక్రీషన్ ఆఫ్ ద మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్. సో టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ అనేటటువంటి మేల్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ అడిషన్ టు రెగ్యులేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మ్స్, టెస్టోస్టిరాన్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ అపీరియన్స్ సీన్ ఇన్ బాయ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ. ప్యూబర్టీలో బాయ్స్లో వచ్చేటటువంటి చేంజెస్ కంతా కూడా ఈ టెస్టిస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా టెస్టిస్ యొక్క ఫంక్షన్స్ని మనము రాయాలి. నెక్స్ట్, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ప్లాంట్ హార్మోన్ ఫంక్షన్స్: ఆక్సిన్స్ హెల్ప్స్ ద సెల్స్ టు గ్రో లాంగర్, ఫోటోట్రోపిజం, జిబ్బరెలిన్స్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ స్టెమ్, సైటోకైనిన్స్ ప్రమోట్స్ సెల్ డివిజన్, అబ్సెసిక్ యాసిడ్ ఇన్హిబిట్స్ గ్రోత్ అండ్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్. సో ఇలా మనకు ప్లాంట్ హార్మోన్స్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ప్లాంట్ హార్మోన్ హెల్ప్స్ టు గెట్ లాంగ్ ప్లాంట్స్. సో లాంగ్ ప్లాంట్స్కి ఏ హార్మోన్ హెల్ప్ అవుతుందంటే జిబ్బరిలిన్స్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఆక్సిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్స్ ద సెల్స్ టు గ్రో లాంగర్ అన్నారు. సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్. సెల్స్ మాత్రమే ఇక్కడ పొడవు పెరుగుతాయి, కానీ ఇక్కడ అలా కాదు, స్టెమ్ పొడవు పెరుగుతుంది. సో స్టెమ్ పొడవు పెరిగితే మాత్రమే మనకు ప్లాంట్ అనేది ఎలాంగేట్ అవుతుంది, లాంగ్ ప్లాంట్స్ అవుతాయి. నెక్స్ట్, విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్? అబ్సెసిక్ యాసిడ్. షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్ అంటే విల్టింగ్ ఆఫ్ లీవ్స్. సో అబ్సెసిక్ యాసిడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రాసెస్. నెక్స్ట్, 8th క్వశ్చన్, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు మెయింటైన్ ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్? సో precautions we take to maintain thyroxine levels in the blood as follows. Iodine is required for synthesis of hormone thyroxine by thyroid gland. So take sufficient amount of iodine regularly. So మనకు అయోడిన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దేనికి? థైరాక్సిన్ ప్రొడక్షన్కి. సో థైరాక్సిన్ ప్రొడక్షన్కి అయోడిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అయోడిన్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మనకు ఈ థైరాక్సిన్ లెవెల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్, డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో ఎక్సర్సైజెస్ చేసుకుంటే కూడా మనకు బ్లడ్లో థైరాక్సిన్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈట్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ మోర్ ఫైబర్ కంటెంట్. సో మనం తినేటటువంటి ఫుడ్లో కూడా కొద్దిగా ఫైబర్ ఉన్నట్టయితే మనకు అది కూడా కొంతవరకు థైరాక్సిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే
9th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ ఇన్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్లో డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం. నెంబర్ 1, డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్. సో ఈ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం వల్లనే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి కాపీ అవుతుంది. నెక్స్ట్, డిఎన్ఏ కాపీయింగ్ అకంపైన్డ్ బై ద క్రియేషన్ ఆఫ్ అన్ అడిషనల్ సెల్యులర్ ఆపరేటర్స్. సో డిఎన్ఏ క్యారెక్టర్స్తో పాటు సెల్కి కావాల్సినటువంటి మిగతా సెల్ ఆర్గనెల్స్ని కూడా ఈ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ద్వారా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ప్రొడ్యూసర్స్ సమ్ వేరియేషన్స్ ఈచ్ టైమ్. సో సెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగేటటువంటి డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ద్వారా వేరియేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ జనరేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్. సో ఈ వేరియేషన్స్ రావడం వల్ల న్యూ స్పీసీస్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకు డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ద్వారా ఈ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, డూ ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిములై? జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎస్, ప్లాంట్స్ రెస్పాండ్ టు వేరియస్ స్టిములై. సో ప్లాంట్స్ కూడా స్టిములస్కి రెస్పాండ్ అవుతాయి. సో ఎలా రెస్పాండ్ అవుతాయి అని మనం చూసినట్టయితే, ద మూమెంట్ ఆఫ్ ప్లాంట్స్ ఎయిదర్ టువర్డ్స్ ద స్టిములస్ ఆర్ అవే ఫ్రమ్ ద స్టిములస్. సో ప్లాంట్స్ అనేవి ఈ స్టిములస్ వైపు కానీ లేదా స్టిములస్కి అగైనెస్ట్గా కానీ రెస్పాన్స్ అనేది చూపించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ స్టిములస్ ద ట్రాపిక్ మూమెంట్స్ ఆర్ మెనీ కైండ్స్ సచ్ యాజ్ ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, కీమోట్రోపిజం, థిగ్మోట్రోపిజం అండ్ హైడ్రోట్రోపిజం ఎక్సెట్రా. సో స్టిములస్ బేస్ చేసుకొని మనం ఈ ట్రాపిక్ మూమెంట్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఫోటోట్రోపిజం స్టెమ్ ఆల్వేస్ గ్రో టువర్డ్స్ ద సన్లైట్. సో ఫోటోట్రోపిజంలో స్టెమ్ ఎప్పుడు సన్లైట్ వైపుకే పెరుగుతుంది. ఇన్ జియోట్రోపిజం ద రూట్స్ ఆల్వేస్ గ్రో టువర్డ్స్ ద గ్రావిటీ. సో రూట్స్ ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడంటే అటువైపుకి పెరగడం మనం గమనిస్తాం. నెక్స్ట్, హైడ్రోట్రోపిజం ద మూమెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ రూట్స్ టువర్డ్స్ ద వాటర్ ఇన్ ద సాయిల్. సో సాయిల్లో ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడికి మ్యాక్సిమం రూట్ గ్రోత్ అంతా కూడా మనము అబ్జర్వ్ చేస్తే దాన్ని హైడ్రోట్రోపిజం అంటాం. ఇన్ కీమోట్రోపిజం ద మూమెంట్ ఆఫ్ గ్రోత్ టువర్డ్స్ ద కెమికల్స్. సో కొన్ని రకాలైనటువంటి ప్లాంట్ పార్ట్స్ ఎక్కడైతే కెమికల్స్ ఉంటాయో అటువైపుకి మూవ్ అవ్వడం లేదా గ్రో అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం కీమోట్రోపిజం అంటాం. సో ఇలా మనకు ప్లాంట్స్ స్టిములైకి రెస్పాన్స్ అయ్యి వాటి యొక్క మూమెంట్స్ని చూపిస్తాయి. వాట్ ప్రాబ్లమ్స్ మైట్ అరైజెస్ ఇఫ్ రిసెప్టార్స్ డు నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ? సో రిసెప్టార్స్ ప్రాపర్గా పనిచేయకపోతే ఏమవుతుంది? ద స్పెషలైజ్డ్ సెల్స్ దట్ రిసీవ్ ద స్టిములస్ ఆర్ కాల్డ్ రిసెప్టార్స్. కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఎన్విరాన్మెంట్ నుంచి లేదా స్టిములస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి. సో వాటినే మనం రిసెప్టార్స్ అంటాం. దే ఆర్ ప్రజెంట్ ఇన్ సెన్స్ ఆర్గాన్స్. మెయిన్లీ దీస్ రిసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సెన్స్ ఆర్గాన్స్. ఈ రిసెప్టార్స్ అన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్లో ఉంటాయి. ఇఫ్ ద రిసెప్టార్స్ నాట్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ద సెన్స్ ఆర్గాన్స్ నాట్ డిటెక్ట్ ద స్టిములస్ అండ్ నాట్ వర్క్డ్ ప్రాపర్లీ. సో ఏదైతే ఈ రిసెప్టార్స్ ప్రాపర్గా పనిచేయవో ఆ రిసెప్టార్స్ స్టిములస్ను తీసుకోవు. సో స్టిములస్ను తీసుకోకపోతే అవి వాటి యొక్క వర్క్ ప్రాపర్గా చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ నాట్ ఫంక్షనింగ్ వీ కాంట్ డిటెక్ట్ ద స్మెల్. సో ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయకపోతే మనం స్మెల్ డిటెక్ట్ చేయలేము. అదేవిధంగా సిమిలర్లీ ద ఫోటో రిసెప్టార్స్ నాట్ ఫంక్షనింగ్ వీ కాంట్ సీ ద ఆబ్జెక్ట్స్. సో ఫోటో రిసెప్టార్స్ మన ఐస్లో ఉంటాయి. ఇవి ప్రాపర్గా పనిచేయకపోతే మనం ఏ ఆబ్జెక్ట్ని చూడలేము. సో ఇలా రిసెప్టార్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ డిటెక్టింగ్ స్టిములస్. నెక్స్ట్, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. దీన్ని డ్రా చేసి మనము పార్ట్స్ రాసినట్టయితే మనకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే, హౌ డూ యూ డెమాన్స్ట్రేట్ ద ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్లో ఫోటోట్రోపిజంని డెమాన్స్ట్రేట్ చేసేటటువంటి యాక్టివిటీ రాయాలి. ఎయిమ్ టు ప్రూవ్ దట్ ఫోటోట్రోపిజం అక్కర్స్ ఇన్ ప్లాంట్స్. మనము ప్లాంట్స్లో ఫోటోట్రోపిజం అనే ప్రాసెస్ జరుగుతుందని ప్రూవ్ చేయాలి.
మెటీరియల్స్ రిక్వైర్డ్ కోనికల్ ఫ్లాస్క్, వైర్ మెష్, సీడ్స్, కార్డ్బోర్డ్ అండ్ వాటర్ ఇలాంటివి కావాలి. ప్రొసీజర్ ఫిల్ ఏ కోనికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. మనం ఒక కోనికల్ ఫ్లాస్క్లో వాటర్ని ఫిల్ చేయాలి. కవర్ ద నెక్ ఆఫ్ ద ఫ్లాస్క్ విత్ వైర్ మెష్. సో ఈ నెక్ పైన ఒక వైర్ మెష్ ఉంచాలి. నెక్స్ట్ కీప్ 2 or 3 ఫ్రెష్లీ జర్మినేటెడ్ బీన్ సీడ్స్ ఆన్ ద వైర్ మెష్. ఈ వైర్ మెష్ పైన బీన్ సీడ్స్ 2 or 3 పెట్టాలి. నెక్స్ట్ టేక్ ఏ కార్డ్బోర్డ్ బాక్స్ విచ్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ వన్ సైడ్. సో ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని ఒక సైడ్ ఓపెనింగ్ చేయాలి. నెక్స్ట్ కీప్ ద ఫ్లాస్క్ ఇన్ ద బాక్స్ ఇన్ ఏ సచ్ ఏ మేనర్ దట్ ద ఓపెన్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఫేసెస్ లైట్ కమింగ్ ఫ్రమ్ ఏ విండో. సో ఈ కోనికల్ ఫ్లాస్క్ని ఇలా మనకు విండో నుంచి లైట్ వచ్చేటటువంటి డైరెక్షన్లో మనము ఉంచాలి. అబ్జర్వ్ ద ప్లాంట్ ఫర్ 3 to 4 days. సో మనం ఈ ప్లాంట్ని 3 to 4 days అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్. ఏం మనం అబ్జర్వ్ చేస్తాము? ఆఫ్టర్ 2 or 3 days యూ విల్ నోటీస్ దట్ ద షూట్స్ బెండ్ టువర్డ్స్ ద లైట్ అండ్ రూట్స్ అవే ఫ్రమ్ ద లైట్. సో ఇలా రూట్స్ అన్ని కిందకు, స్టెమ్ అంతా కూడా లైట్ ఏ వైపుకుంటే అటువైపుకి వంగడం మనము గమనిస్తాం. సో ఈ లైట్ ఎటువైపుకుంటే అటువైపుకి ప్లాంట్ బెండ్ అయిందంటే ఏమని అర్థము? అక్కడ ఫోటోట్రోపిజం అనే ప్రాసెస్ జరిగింది అని. సో ఇలా మనం ఈ యాక్టివిటీని రాయాలి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్కి డిఫరెన్సెస్ రాయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ pollen grains ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఈజ్ కాల్డ్ పాలినేషన్. సో పోలన్ గ్రెయిన్స్ స్టిగ్మా పైన పడేటటువంటి ప్రాసెస్ని మనం పాలినేషన్ అంటాం. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. సో మేల్ గ్యామెట్, ఫిమేల్ గ్యామెట్ రెండు ఫ్యూజ్ అయితే దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. నెక్స్ట్ వేరియస్ పాలినేటింగ్ ఏజెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో విండ్ కానీ, ఎయిర్ కానీ, బర్డ్స్ కానీ ఇలా మనకు డిఫరెంట్ పాలినేటింగ్ ఏజెంట్స్ అనేటటువంటి ఖచ్చితంగా అవసరమవుతాయి. హియర్ నో ఏజెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఫర్టిలైజేషన్కి ఎలాంటి ఏజెంట్స్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్రాసెస్. సో పాలినేషన్ అనేది ఫిజికల్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ బయోకెమికల్ ప్రాసెస్. సో ఫర్టిలైజేషన్ అనేది బయోకెమికల్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఫర్టిలైజేషన్. పాలినేషన్ అనేది ఫర్టిలైజేషన్కి ముందు జరుగుతుంది. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ పాలినేషన్. పాలినేషన్ జరిగిన తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. పాలినేషన్ టేక్స్ ప్లేస్ either సెల్ఫ్ పాలినేషన్ ఆర్ క్రాస్ పాలినేషన్. పాలినేషన్ అనేది సెల్ఫ్ పాలినేషన్ కానీ లేదంటే క్రాస్ పాలినేషన్ కానీ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ ఆర్గానిజం ఓన్లీ. సో ఒకే ఆర్గానిజంలో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. జైగోట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఇన్ పాలినేషన్. జైగోట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫర్టిలైజేషన్. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. పాలినేషన్ ఎక్స్టర్నల్గా జరుగుతుంది, ఫర్టిలైజేషన్ ఇంటర్నల్గా జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 జనరల్ సైన్స్, పేపర్ 2 బయాలజికల్ సైన్స్. స్టూడెంట్స్ ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా sriGuruBioClasses@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.